హర హర మహాదేవ. అందరికీ నమస్కారం. జ్యోతిష్యం అంటే దీపం. ఎలా అంటే అందరికీ చీకట్లో నమస్కారం. ఉన్న నీ జీవితాన్ని వెలుగులోకి ఈరోజు మనము వృశ్చిక రాశి వారికి సంబంధించినటువంటి రాశి ఫలం తెలుసుకుందాం. ఈ రాశి ఫలం పూర్తిగా 100% కాదు, కేవలం 40% మాత్రమే చెప్పుకుంటున్నాం. ఎందుకు అంటే మిగిలిన 60% వ్యక్తిగత జాతకానికి సంబంధించి ఉంటుంది. 4వ ఇంట్లో రాహువు, 5వ ఇంట్లో శని, 6వ ఇంట్లో కుజుడు, 8వ ఇంట్లో బుధుడు రవి, 9వ ఇంట్లో గురువు శుక్రుడు, అలాగే 10వ ఇంట్లో కేతువు. చంద్రుడు 2.5 రోజు ఒకసారిగా ఒక్కొక్క రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. కాబట్టి చంద్రుడిని పరిగణనలోకి తీసుకోరు. ముఖ్యంగా శని, గురువు ఈ 2 గ్రహాల ఆధారంగానే ఈ సంవత్సరం అంతా ఫలితాలను చెప్పుకుంటారు. రాహువు 4వ ఇంటిలో ఉండడం వలన చుట్టాల పరంగా కొంతవరకు ఇబ్బందులు వస్తాయి. కాబట్టి చుట్టాలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అనంటే ఈ సంవత్సరము మీకు సుఖం అనేది తక్కువ. ఎంతసేపటికి పని అనే దానిపైనే ఉంటుంది. ఈ రాశివారు కుటుంబంతో గడపాలంటే చాలా కష్టం. అలాగే 5వ స్థానంలో శని కర్మకారకుడు. ఈ వృశ్చిక రాశి వారికి శని 5వ స్థానంలో ఉన్నందువలన చాలా వరకు కూడా మంచి ఫలితాలనే పొందగలుగుతారు. మీరు చేసే పనులలో ఈ సంవత్సరము చాలా వరకు కూడా లాభదాయకంగా ఉంటుంది. దానికి కారణము ఈ వృశ్చిక రాశి వారికి 5వ ఇంటిలో శని ఉండడం వలన చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. ఈ కుజుడు అనేవాడు 6వ ఇంటిలో ఉండడం వలన తన సొంత వాళ్ళే ఈ వృశ్చిక రాశి వారిని అపార్థం చేసుకోవడం జరుగుతుంది. అంటే చేసే పని ఏంటో మంచి కారణమే, కానీ ఇంట్లో వాళ్ళకి వేరే విధంగా కనబడుతుంది. అంటే ఈ పని అనవసరం అని చెప్పడం కానీ, ఎదురు చెప్పడం కానీ, ఎన్నో విధాలుగా కుటుంబం విషయంలో కొంతవరకు జాగ్రత్తగా ఉండండి. అలాగే 7వ స్థానాధిపతి 9వ స్థానంలో ఉండడం వలన ఈ సంవత్సరమున వృశ్చిక రాశి వారికి మంచి రాజయోగం అని చెప్పవచ్చు. దానికి కారణం శుక్రుడు. వివాహ సంబంధాలు ఎవరైనా చూస్తూ ఉంటే వారికి అనుకోకుండా వివాహం జరగడం కానీ, లేకుంటే త్వరలో వివాహం జరగడం కానీ జరుగుతుంది. అలాగే 8వ ఇంటిలో బుధుడు రవి ఉండడం వలన కొంతవరకు మేలే అని చెప్పవచ్చు. కానీ మీ యొక్క ఆరోగ్యం మీరు చూసుకోవాలి. ఎందుకు అంటే ఈ సంవత్సరం అంతా కూడా పని అనే ఒక కార్యక్రమం పైన మీరు జీవిస్తారు. కాబట్టి కొంతవరకు కూడా మీ యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా వహించాలి. ఈ వృశ్చిక రాశి వారికి 9వ ఇంటిలో గురువు ఉండడం వలన ఈ వృశ్చిక రాశి వారికి అధిక గురుబలం ఉంది అని చెప్పచ్చు. ఈ గురువు బలం వలనే మీకు మంచి ఫలితాలను అందిస్తుంది. కాబట్టి మీరు ఏ పని చేయాలనుకున్నా కూడా ఈ సంవత్సరం అంతా కూడా మీకు అన్నీ అనుకూలంగా ఉంటాయి. కాబట్టి వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఏ పైనైనా కూడా ప్రారంభం చేసుకోవచ్చు. అన్నీ కూడా సఫలమవుతాయి. అలాగే వృశ్చిక రాశి వారికి 10వ ఇంట్లో కేతు ఉండడం వలన ఈ సంవత్సరమున ఈ వృశ్చిక రాశి వారికి ఒక మంచి గుర్తింపు లభిస్తుంది. మీరు చేసే పనిలో కానీ, మీ మాట తీరులో కానీ, ప్రతి దాంట్లో ఎవరో ఒకరు మీ పై అధికారులు గొప్పగా చెప్పుకుంటారు. ఎందుకు అంటే ఈ వృశ్చిక రాశి వారికి 10వ ఇంట్లో కేతు ఉన్నాడు కాబట్టి అన్నీ కూడా శుభ ఫలితాలని అందిస్తుంది. అది కూడా సింహరాశి యొక్క స్థానంలో కేతు ఉండడం వలన ఒక మంచి ఫలితాలను మీ యొక్క జీవితంలో జరుగుతాయి. కానీ ఇవన్నీ మీ జీవితంలో జరగాలి అంటే మీ యొక్క దారిలో మీరు మాత్రమే ప్రయాణం చేయాలి.
అనవసరమైన విషయాలు మీ యొక్క నెత్తి మీదకి తెచ్చుకుంటే దానికి ఎవరు కూడా బాధ్యులు ఉండరు. కాబట్టి మీ పనేంటో, మీ యొక్క దారేంటో మీరు చూసుకోవాలి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.